బ్రేకింగ్ చూస్తున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు ఎగిసిపడుతున్నట్టుగా తెలుస్తోంది. 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. సప్తగిరి థియేటర్ ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుపోయింది. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు ఎగిసిపడుతున్నట్టుగా తెలుస్తుంది. 2 ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. సప్తగిరి థియేటర్ ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఘటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఇది దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మొత్తంగా మంటలు అయితే మనకు అగ్నిమాపక శాఖ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొంత ఆందోళనకర విషయం ఏంటంటే పక్కన కొన్ని ఇంకా కమర్షియల్ కాంప్లెక్స్ ఉండడం మూలంగా కొంత ఇబ్బంది ఫస్ట్ కలిగింది. కానీ వెంటనే అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ కావడంతో మాత్రం పెద్ద ప్రమాదం తప్పింది. ఆల్రెడీ లోపల ఎవరైతే మంటల్లో నలుగురు చిక్కుకున్నారో వారిని కూడా క్షేమంగా బయట తీసుకొచ్చారు. పక్కనే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఉంటుంది. దాని హాస్పిటల్ సంబంధించిన కొంతమంది రోగులు కూడా అందులో ఉంటారు కాబట్టి కొంత ముందు ఆందోళన వ్యక్తమైంది. వారిని కూడా వెంటనే అటువంటి ఖాళీ చేయించి మంటలు అటువైపు వెళ్లకుండా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి 3వ అంతస్తులో ఉన్నటువంటి ఆ గదిలో ప్లాస్టిక్ సంబంధించిన ఏవైతే డంప్ అంతా కూడా అంటే ముఖ్యంగా గోడౌన్ ఒకటి మెయింటైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ గోడౌన్ కారణంగానే ముఖ్యంగా అన్ని ప్లాస్టిక్ వస్తువులే కాబట్టి మంటలు చాలా ఎక్కువగా రావడానికి కారణం ఉంటుంది. స్మోక్ ఎక్కువగా వస్తుంది. వాటిని కంట్రోల్ చేయడం కొంత కష్టం వస్తుందని చెప్పి మనకు అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. ఇప్పుడైతే పూర్తిగా మంటలు కంట్రోల్ అయ్యాయి కానీ స్మోక్ మాత్రం ఇంకా పెద్ద స్థాయిలో వస్తున్నట్టు చెప్తున్నారు. ఇక అదంతా కూడా ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం అంతా ప్రస్తుతం ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం అయితే మంటల్ని దాదాపు కంట్రోల్ చేశారు. కొంత స్మోక్ ఉంది. ఆ స్మోక్ కూడా మరి కాసేపట్లోనే కంట్రోల్ అవుతుంది మాత్రం మనకు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. వంశీ, రమణ, చూస్తున్నాం చాలా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు అగ్నిమాపక శాఖ అధికారులు కూడా దాడులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ చాలా బిల్డింగుల్లో అగ్నిమాపకానికి సంబంధించి అంటే ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి ఆ పరికరాలను వాడట్లేదు, ఆ రక్షణ చర్యలు తీసుకోవట్లేదు అనే వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. సో దీనిపై ఇంకా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటారా? మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ పక్కగా మనం చూసినప్పుడు కూడా చాలా చోట్ల గోడౌన్స్ అక్రమంగా నిల్వ చేయడం, గోడౌన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా సర్వసాధారణంగా జరిగిపోతుంది. ముఖ్యంగా గోడౌన్స్ అనేది ఎక్కడో శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన గోడౌన్స్ ను సిటీ మధ్యలో ముఖ్యంగా ఇలాంటి కమర్షియల్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం మూలంగానే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయని మాత్రం కాదని నిజం. ఇంకా మీరు అన్నట్టు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మంటలు ఆర్పేటువంటి ఒక ప్రక్రియ, దానికి సంబంధించిన ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్మెంట్స్ అని ఏవి కూడా పాటించడం లేదు. దానికి సంబంధించి ముఖ్యంగా ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా ప్రతిసారి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి తనిఖీలు లేకపోవడం, క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా ఈ తనిఖీలు లేకపోవడం మూలంగానే మనకు కమర్షియల్ బిల్డింగ్స్ లో చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే కనీసం ఇలాంటి ఘటన జరిగినప్పుడైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక ముందు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా గోడౌన్స్ వంటి ఎక్కడైతే మెయింటైన్ చేస్తారో వాటిపై కఠినంగా ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి వాటిని నివారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదం నిజానికి కొంతసేపు సెన్సిటివిటీని చెప్పాలి. ఎందుకంటే అదంతా మెయిన్ ప్రాంతం, ముఖ్యంగా అన్ని కమర్షియల్ బిల్డింగ్లు పక్కనే ఉన్నాయి. దాంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఉద్యోగులు కూడా భయంతో బయటకు పరుగులు చేసిన పరిస్థితి. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా పొగలు దట్టంగా కమ్ముకోవడంతో ఆ పరిసర ప్రాంత ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఏదేమైనా మొత్తంగా 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో అయితే మంటలను దాదాపుగా కంట్రోల్ చేయగలిగారు. స్మోక్ మాత్రం ఇంకా ఎక్కువ వస్తుంది. ఆ స్మోక్ పూర్తిగా పోవాలని మొత్తం ప్లాస్టిక్ లోపల ఉంది కాబట్టి స్మోక్ ఎక్కువ వస్తున్నట్టుగా అయితే మనకు అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దాదాపుగా మంటలు అదుపు మాత్రం మనకు అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. వంశీ, థ్యాంక్ యూ రమణ.